హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు 2019 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఎంత ఉన్నదో దాన్ని అనలైజ్ చేసుకొని 2025లో ఎంత ఉండబోతుంది, ఓకేనా? అండ్ ఎన్ని వేకెన్సీ ఫిల్ అయ్యాయి అండ్ ఈ ఇయర్లో కూడా మనకి ఎంత వేకెన్సీ ఫిల్ అవబోతుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ 2019 డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని మనం 2025 ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ని అయితే మనం అనలైజ్ చేయలేం గైస్, ఓకేనా? కట్ ఆఫ్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. కానీ మనం ప్రీవియస్ డేటాని అనలైజ్ చేసుకొని మనం ఒక సేఫ్ స్కోర్ అయితే మనము గెయిన్ చేయగలం. ఒక సేఫ్ స్కోర్ ఇది అని చెప్పేసి మనం ఒక అజంప్షన్కి అయితే రావచ్చు, కానీ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అయితే తెలుసుకోలేం, ఓకేనా? ఇప్పుడు అజంప్షన్ చేసుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో చేస్తాము. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. చాలా టైం ఇన్వెస్ట్ చేసి ప్రీవియస్ నోటిఫికేషన్స్ అన్ని దగ్గర పెట్టుకుని నేను ఇది ఇలా అయితే రెడీ చేశాను, ఓకేనా? సో ఈ డేటా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే జస్ట్ ఒక లైక్ చేయండి గైస్, అంతే. అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కానీ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు మన సబ్స్క్రైబర్స్ అయ్యి ఉంటే వేరే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా గైస్? ఓకే, ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం గైస్. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది ప్రీవియస్ 2019 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది కదా, ఆ నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ లిస్ట్ ఇది, ఓకేనా? ఈ సెలక్షన్ లిస్ట్లో మనం చూసుకుంటే ఎన్ని జోన్స్ మనకైతే డివైడ్ చేశారు కదా, డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ జోన్ వైజ్గా. సో ఇవన్నీ ఆ జోన్ వైజ్గా సెలక్షన్ లిస్ట్ అనమాట. ఎన్ని వేకెన్సీకి ఎన్ని ఫిల్ అయ్యాయి, ఓకేనా? ఈ డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ అనేది మనం చూసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్కి ముందుగా మనము ఏ డిస్ట్రిక్ట్కి ఎన్ని పోస్టులు వచ్చాయి, ఎన్ని వేకెన్సీ ఫిల్ అయింది అండ్ ఎన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి. కొన్ని జోన్స్లో ఏమైందంటే వేకెన్సీ ఉంది, కాకపోతే మెంబర్స్ లేక వేకెన్సీ అలాగే క్యారీ ఫార్వర్డ్ చేశారు, ఓకేనా? ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ పాడేరు అని ఉందిగా, ఇక్కడ చూసుకుంటే మనకి 0 సెలెక్టెడ్, కాకపోతే పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టులు అయితే 4 పోస్టులు ఉన్నాయి, కానీ మనకి వేకెన్సీ క్యాండిడేట్స్ లేరు, ఓకేనా? అటువంటి జోన్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఏజెన్సీ జోన్స్ ఏంటి, ఎక్కడ తక్కువ ఎక్కడ ఎక్కువ, ఇవన్నీ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం, ఓకేనా? ప్రీవియస్ డేటాని అనాలిసిస్ చేసి నేను ఇలా అయితే పీడిఎఫ్ని రెడీ చేశాను గైస్. చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సెలెక్టెడ్ అంటే మనకి ఎంతమంది ఆ డిస్టిక్కి సెలెక్ట్ అయ్యారు అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ, ఆ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీ ఉంటే ఎంతమంది ఫిల్ అయ్యారు అండ్ దాన్ని బేస్ చేసుకొని మనకి 2025లో కూడా సేమ్ అలానే ఉండొచ్చు. ఎన్ని వేకెన్సీకి ఎన్ని ఫిల్ అవ్వచ్చు. క్యాండిడేట్స్ ఉంటే అందరు ఫిల్ అయిపోతారు, కానీ క్యాండిడేట్స్ లేకుంటేనే మనకి వేకెన్సీ అనేది లేదనమాట. కొన్ని జోన్స్లో చూసుకుంటే మీకు తెలీదు, వేకెన్సీస్ ఉన్నాయి, కాకపోతే క్యాండిడేట్స్ లేక 0 వేకెన్సీస్ అని పెట్టేశారనమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడు శ్రీకాకుళం ఉంది, 9 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, 9 వేకెన్సీస్ ఉన్నాయి, ఓకే, మొత్తం ఫిల్ అయిపోయారు. ఇక్కడ విజయనగరం చూసుకుంటే 15 వేకెన్సీస్ ఉన్నాయి, 14 మంది ఫిల్ అయ్యారు. మనకి మెంబర్స్ లేకుంటే అవి వేకెంట్గానే ఉంటాయి గైస్, అండ్ అవి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు మనకి 2025కి, ఓకేనా? అలా క్యారీ ఫార్వర్డ్ చేశారనమాట ఈ 2019లో. అండ్ విశాఖపట్నం చూసుకుంటే మనకి 12కి 12 ఫిల్ చేసేసారు. అండ్ విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది కదా, ఇక్కడ 4 పోస్టులు ఉన్నాయి, కాకపోతే మెంబర్స్ లేరు, సూటబుల్ మెంబర్స్ లేరు. అండ్ ఇంకొక నోట్ ఏంటంటే, ఈ ఏజెన్సీ అని ఉంటుంది కదా ఎక్కడైనా కానీ, ఈ ఏజెన్సీ అనే ప్రాంతాల్లో ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే జాబ్ ఇస్తారు, ఓకేనా? ఓబీసీకి ఇవ్వరు, ఎస్సీకి ఇవ్వరు అండ్ ఓసీ జనరల్ కేటగిరీకి ఇవ్వరు. ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే అక్కడ జాబ్ చేసే అర్హత ఉంది, ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా కిందకు వచ్చేసరికి ఇక్కడ మనకి విశాఖపట్నం ఏజెన్సీలో 04 అండ్ నర్సీపట్నం ప్లెయిన్లో కూడా మనకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, కాకపోతే మెంబర్స్ లేరు, 0 సెలెక్టెడ్. లాస్ట్ 2019లో మనకి 0 సెలెక్టెడ్ అనమాట. అండ్ ఇక్కడ నర్సీపట్నం ప్లెయిన్లో అయితే 5కి 5 ఫిల్ చేశారు, 11కి 11, 16కి 16, 33కి 38 పోస్టులకి 33 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇలా ఇవన్నీ నేను పీడిఎఫ్ అయితే రెడీ చేశాను. ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ డీటెయిల్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి. మీరు ఒకవేళ కామెంట్ చేసినా ఓకే, నేను అది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీ టెలిగ్రామ్ నుంచి తీసుకోవచ్చు. కాకపోతే నాకు కామెంట్ చేయండి, మీకు ఈ పీడిఎఫ్ కావాలో వద్దు కామెంట్ చేస్తే నేను టెలిగ్రామ్లో వేసేస్తాను, అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, ఇటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ అన్ని అక్కడ వేస్తూ ఉంటాను కాబట్టి మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, సో ఇన్స్టాగ్రామ్లో నాతో డైరెక్ట్గా అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. మీరు మెసేజ్ చేసినా నేను ఇన్స్టాగ్రామ్లో అయినా సెండ్ చేస్తాను, ఓకేనా గైస్? అండ్ ఇక్కడ చూసుకోండి, కృష్ణా జిల్లాకు వచ్చేసరికి 7 వేకెన్సీస్ ఉంటే 6 మంది ఫిల్ అయ్యారు. ఇక్కడ 8కి 8 ఫిల్ చేశారు, 17కి 14 అండ్ 15కి 13, 10కి 5 అండ్ అనంతపురము
చిత్తూరు ఈస్ట్, చిత్తూరు వెస్ట్, కడప, కర్నూలు, అనంతపురము, ఇవన్నీ ఎన్ని జోన్స్ ఉన్నాయో అన్ని డీటెయిల్స్ అయితే నేను గ్యాదర్ చేసుకొని ఈ పీడిఎఫ్ అయితే రెడీ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా అలాగా. ఓకేనా, ఇది FBO అనమాట. ఇవన్నీ ABO అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2 ఉంటే 0. ABO ఫిల్ అయింది చాలా తక్కువ అండి. లాస్ట్ 2019 నోటిఫికేషన్లో మనకి ABO సెలెక్ట్ అయ్యింది చాలా తక్కువ మంది అనమాట. మనకి టోటల్గా 100 ఉంటే ఓన్లీ 49 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అంటే 51 వేకెన్సీస్ అలాగే ఉన్నాయి 2019 నుండి. అండ్ 2019లో టోటల్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జాబ్లో సెలెక్ట్ అయింది ఎంతమంది అంటే మనకి టోటల్గా 273 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. టోటల్గా ఎన్నింటికి 330 పోస్టులకి. ఓకేనా, 273 క్యాండిడేట్స్ మాత్రమే 330 పోస్టులకి సెలెక్ట్ అయ్యారు గైస్. ఓకేనా, అంటే అప్పటికి అక్కడ కొన్ని వేకెన్సీస్ ఆ టోటల్గా మనకి 2019లో 430 వేకెన్సీస్ ఉంటే మనకి ఎన్ని ఫిల్ అయ్యాయంటే 322. FBO అండ్ ABO రెండు కలుపుకొని 430 వేకెన్సీస్ ఉంటే 322 వేకెన్సీస్ మాత్రమే మనకి ఫిల్ అయ్యాయి లాస్ట్ ఇయర్. అండ్ మిగతావన్నీ మనకి ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేశారు. ఆ క్యారీ ఫార్వర్డ్ లిస్ట్ మనకి ఈ పీడిఎఫ్లో ఇచ్చాను అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోండి. మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2019లో 330 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 100 ఉన్నాయి అనమాట. అందులో క్యారీ ఫార్వర్డ్ చేసినవి 81, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ క్యారీ ఫార్వర్డ్ చేసినవి 60 పోస్టులు. ఇవన్నీ కలుపుకొని మనకి ఇయర్ 256, 435 టోటల్గా 691 వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. క్యాండిడేట్స్ లేకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి. అండ్ ఏజెన్సీ ప్రాంతంలో ST క్యాండిడేట్స్తో ఫిల్ చేస్తారు. అండ్ మిగతా ప్లెయిన్ ఏరియాస్లో కూడా ST క్యాండిడేట్ సూటబుల్ ఉంటారుగా, కొంచెం చెస్ట్ రిలాక్సేషన్, హైట్ రిలాక్సేషన్ ఇచ్చి ST క్యాండిడేట్స్ని అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి అని నేను ఆల్రెడీ నోటిఫికేషన్ చెప్పేటప్పుడే చెప్పాను. అండ్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఆల్రెడీ APPSC బోర్డు వాళ్ళే. ST క్యాండిడేట్స్ ఎవరైనా కొంచెం చెస్ట్ రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ అండ్ హైట్లో కానీ ఎగ్జామ్స్ కొంచెం మార్క్స్లో కానీ మిస్ అయింటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ABO అండ్ FBO ఎగ్జామ్స్కి అయితే మాత్రము. అండ్ ఏజెన్సీస్లో ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా అన్ని వేకెన్సీస్ ఎన్ని వేకెన్సీస్ అని ఏజెన్సీస్లో ఉంటాయో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏజెన్సీ అని ఉందిగా, ఏలూరు ఏజెన్సీ, ఇక్కడ 16 పోస్టులు ఉన్నాయి. 11 మాత్రం ఫిల్ చేయడం జరిగింది. ఆ 11 కూడా ST క్యాండిడేట్సే అయ్యి ఉంటారు. ఓకేనా, ST క్యాండిడేట్స్ 11 మందితో ఫిల్ చేయగా ఇంకెవరు లేరు అక్కడ ST క్యాండిడేట్స్ ఫిల్ చేయడానికి. సో అవి వేకెంట్ పెట్టేశారనమాట. ఇంకెన్ని వేకెంట్ ఉన్నాయి, 5 వేకెంట్ ఉన్నాయి. అవి మనకి 2025కి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఓకేనా, ఏజెన్సీ ప్రాంతాల్లో ఓన్లీ ST క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేయడం జరుగుతుంది. మిగతా వాటిల్లో కూడా మనకి కేటగిరీ వైజ్గా అయితే రిక్రూట్ చేస్తారు, అవి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఓకేనా గైస్, ఈ PDF మీకు కావాలంటే మనకి మెసేజ్ చేయండి, నేనైతే డైరెక్ట్గా మీకు పంపిస్తాను. అలా టెలిగ్రామ్లో కూడా నేను సెండ్ చేయడం జరిగింది, టెలిగ్రామ్ నుంచి తీసుకోవచ్చు మీరు. అండ్ 2019లో మనకి ఈ డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్ కావాలి అంటే నాకు కామెంట్ చేయండి గైస్. ఖచ్చితంగా మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి వీడియో చూస్తున్నారో అంటే ఏ డిస్ట్రిక్ట్ నుంచి కావాలో మీరు కామెంట్ చేయండి. 2025లో ఒక సేఫ్ స్కోర్ ఎంత తెచ్చుకుంటే ఏ జిల్లాకి మనం ఒక సేఫ్లో ఉండొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, మనం ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ని అంచనా వేయలేము. ఎందుకంటే కట్ ఆఫ్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఓకేనా, అది ఎగ్జామ్ ఎంతమంది రాశారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎగ్జామ్ ఎన్ని షిఫ్ట్లు జరిగింది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, అండ్ ఎంతమంది క్యాండిడేట్స్ అపియర్ అయ్యారు, ఎంతమంది రిజెక్ట్ అయ్యారు, వీటన్నిటి మీద వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ అనేది అనలైజ్ చేయలేము. ఓకేనా, ఈవెన్ APPSC కూడా అంతే. సో అందుకని చెప్పేసి మీకు ఒక సేఫ్ స్కోర్ అయితే చెప్పడం జరుగుతుంది. మీకు సేఫ్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా, ప్రీవియస్ డేటా అనాలిసిస్ చేసుకొని మనం ఒక సేఫ్ స్కోర్ ఇస్తాను. సో ఆ సేఫ్ స్కోర్లో మీరు ఉన్నట్లయితే మీకు ఓకే, వెల్ అండ్ గుడ్. ఓకే గైస్, ఏ డిస్ట్రిక్ట్స్లో వెరీ హై కాంపిటీషన్ నడిచింది, ఏ డిస్ట్రిక్ట్లో మీడియం నడిచింది, వీటన్నిటి తెలుసుకునే ముందు కట్ ఆఫ్స్ గురించి తెలుసుకోండి. మినిమం ఎంత మార్క్స్ వచ్చాయి, మ్యాక్సిమం ఎంత మార్క్స్ వచ్చాయో సో మనకి ఈజీగా చెప్పేస్తాను తొందరగా. ఓకేనా, ఎక్కువ టైం లేట్ చేయకుండా. ఇక్కడ చూసుకోండి, మనకి శ్రీకాకుళంలో మనకి 2019 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి, అంటే నేను అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ గురించి చెప్పట్లేదు గైస్, ఓన్లీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ వేరు, వాళ్ళకి వచ్చిన మార్క్స్ వేరు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సెలెక్ట్ అయిన వాళ్ళు వేరు, వాళ్ళకి వచ్చిన మార్క్స్ వేరు. ఓకేనా, నేను అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మళ్ళీ చేస్తాను ఒకసారి. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చూడండి. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి మనకి సేఫ్ స్కోర్ ఎంత అనుకుంటారంటే శ్రీకాకుళము మనకి 107 + 80 వచ్చాయి కదా. సో 186 చేసుకుంటే మనకి 93 మార్క్స్. సో 93 మార్క్స్ 2019లోనే సేఫ్ స్కోర్ అనమాట. సో అంతకు మనకి ఇప్పుడు
2025కి సంబంధించి కూడా ఇదే సేఫ్ స్కోర్. సో ఒక 5 to 10 5 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు అంతే. ఇది యావరేజ్ అనమాట. 93 మార్క్స్ అనేది యావరేజ్ అనుకోండి. సో శ్రీకాకుళంలో 93 మధ్యలో నడవచ్చు అనమాట కట్ ఆఫ్ ఈ ఇయర్. సో అది గుర్తుపెట్టుకొని ఆ కట్ ఆఫ్ రేంజ్లో ఉండే విధంగా మీరు చదవండి గైస్, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే మనకి విజయనగరం చూడండి. విజయనగరంలో మనకి మినిమం 66 వచ్చాయి అండ్ మ్యాక్సిమం 109. సో 110 వేసుకోండి. 176, 88 మార్క్స్. 88 అనేది సేఫ్ స్కోర్ అనమాట. 88కి ±5 మార్క్స్ అటు ఇటుగా ఉంటుంది, ఓకేనా. సో ఇయర్ మనకి సేఫ్ స్కోర్ 88 శ్రీకాకుళంకి సంబంధించి, విజయనగరం సంబంధించి. అండ్ తర్వాత కృష్ణా జిల్లా చూడండి. కృష్ణా జిల్లాలో మనకు వచ్చేసి 68 మినిమం మార్క్స్ వచ్చాయి అండ్ 104 మార్క్స్ అనేవి మనకి మ్యాక్సిమం వచ్చాయి అనమాట అంతకుముందు 2019 నోటిఫికేషన్లో క్యాండిడేట్కి, ఓకేనా. సో బై 2 చేసుకుంటే మనకి అరౌండ్ 80 మార్క్స్ వరకు అయితే ఇయర్ కూడా ఉండే కట్ ఆఫ్ ఉండొచ్చు అనమాట. సో 80 మనకి 80 రేంజ్లో యావరేజ్గా 80 అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. గుంటూరు చూసుకోండి గైస్. గుంటూరులో మనకి 74 మినిమం వచ్చాయి అండ్ 115 అనేది మనకి మ్యాక్సిమం వచ్చాయి 2019లో. బై 2 చేసుకుంటే మనకి అరౌండ్ 90 మార్క్స్ వరకు అయితే మనకి సేఫ్ స్కోర్ అనేది చెప్పొచ్చు అనమాట. సో ఆ రేంజ్లో ఉండే మీడియం రేంజ్ కాంపిటీషన్ అయితే నడవబోతుంది. మీకు తెలుసు కదా, ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరిగేదే కానీ కాంపిటీషన్ ఎప్పుడైనా తగ్గుతుందో చెప్పండి. సో లాస్ట్ ఇయర్ మనకి 50 కట్ ఆఫ్ ఉంటే ఇప్పుడు 60 అయ్యే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ మనకి 60 ఉంటే ఇప్పుడు 65 అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ అంతకుమించి తక్కువేం ఉండదు కదా. ఇయర్కి కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది, అభ్యర్థులు ఎక్కువ మంది అప్లై చేస్తారు, ఎక్కువ మంది గ్రాడ్యుయేట్స్ వస్తూ ఉంటారు అండ్ ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో ఇలా చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కట్ ఆఫ్ని వాటిని అఫెక్ట్ చేయడానికి. సో ఇప్పుడు నర్సీపట్నం చూసుకుంటే మనకి 116 + 78, సో మనకి 194 అనుకుంటే మనకి 92, 93 అరౌండ్ 100 మార్క్స్ వరకు అయితే నడిచే అవకాశం ఉంది గైస్. 100 మార్క్స్ వరకు అయితే నడవచ్చు. సో కాంపిటీషన్ మంచిగా ఉంది, హైగా ఉంది నర్సీపట్నంకి. అండ్ విశాఖపట్నం ఏజెన్సీ చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఏంటంటే మీకు చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్స్కే ప్రిఫరెన్స్ ఇస్తారు, ఓకేనా. మీకు నెగిటివ్స్లో వచ్చిన కొంచెం చెస్ట్ ఆల్రెడీ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఏంటంటే చెస్ట్ మెజర్మెంట్, హైట్ మెజర్మెంట్స్లో ఒకవేళ మీరు డిస్క్వాలిఫై అయ్యి ఉంటే మెయిన్స్ వరకు వచ్చేసి అప్పుడు కొంచెం సడలిస్తారనమాట, రిలాక్సేషన్ ఇస్తారు చెస్ట్లో, హైట్లో. అట్లా రిలాక్సేషన్ ఇచ్చి మీరు మెయిన్స్కి దగ్గర కట్ ఆఫ్ రీచ్ అయ్యి ఉంటే మిమ్మల్ని తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఏజెన్సీ ప్రాంతాల్లో ఏంటంటే కట్ ఆఫ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు మీకు జనరల్ కట్ ఆఫ్ పని లేదు, మీరు బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళిపోవడమే. మీరు 60 వచ్చినా మీకు ఛాన్స్ ఉంటుంది, 70 ఉన్న టోటల్ మార్క్స్ 70 ఉన్న ఛాన్స్ ఉంటుంది, 80 ఉన్న ఛాన్స్ ఉంటుంది, కొంతమందికి 40, 50 వచ్చినా కానీ ఛాన్స్ ఉంది. చూసుకోండి ఇక్కడ ఎంత ఉందో. లాస్ట్ ఇయర్ మనకి 53 వచ్చిన క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు, 68 వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, 66, 64. సో ఇలా ఎంతమంది వచ్చినా క్వాలిఫై అయిపోయారు అనమాట విశాఖపట్నం ఏజెన్సీ వాళ్ళు. అండ్ పాడేరు ఏజెన్సీ చూసుకుంటే మనకి 42 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. చూడండి 42 మార్క్స్. లాస్ట్ ఇయర్ 2019లో లీస్ట్ కట్ ఆఫ్ అది అనమాట. లీస్ట్ పాస్ అయిన వ్యక్తి 42 మార్క్స్ వచ్చిన అతను జాబ్ కొట్టారు, ఓకేనా. మీరు మంచిగా చదువుకుంటూ వెళ్ళిపోవడమే. కాకినాడ చూసుకున్నా కానీ మనకి 36, మీకే దిమ్మ తిరిగిపోయే కట్ ఆఫ్స్ అయితే ఉంటున్నాయి గైస్, చూసుకోవచ్చు. 36, 40, 50, 60, 90. ఈ క్యాండిడేట్కి 90 వచ్చాయి, ఆయన క్వాలిఫై అయ్యాయి. అంటే మీరు చూసుకోవచ్చు మనం ఎంత లీస్ట్ ఉంటుందో, ఓకేనా. దాన్ని బట్టి మీరే ఒక అజంప్షన్కి రావచ్చు. ఇక్కడ చింతూరు ఏజెన్సీ చూడండి గైస్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఒక లక్కీ పర్సన్ ఉన్నారని, అతనికి నెగిటివ్లో మార్క్స్ వచ్చినా కానీ జాబ్ అయితే యూనిఫామ్ జాబ్ అయితే క్లియర్ చేశారు. ఇంత లక్ ఎప్పుడు అందరికీ ఫేవర్ చేయదు, ఓకేనా. ఎవరికో ఒకరికి ఉంటుంది. అటువంటి లక్ ఉన్న వాళ్ళతో మనం ఏం చేయలేము, ఓకేనా. కానీ ఎప్పుడు లక్ని నమ్ముకోవద్దు, హార్డ్ వర్క్ని నమ్ముకోవాలి. ఇక్కడ చూసుకుంటే మనకి పేపర్ 1లో -1.33, ఓకేనా. అంటే -4 క్వశ్చన్స్ తప్పులు పెట్టేశారనమాట. అండ్ పేపర్ 2లో 17 మార్కులు వచ్చాయి. పేపర్ 2లో 17 మార్కులు వచ్చి నెగిటివ్ బాగా టోటల్గా 16 మార్క్సే వచ్చాయి, కానీ జాబ్ వచ్చేసింది, ఓకేనా. అది ఏజెన్సీ ప్రాంతం అనమాట, చూసుకోవచ్చు. 16 కట్ ఆఫ్ ఉంది, 25, 26, 57, 30. సో ఇదే కట్ ఆఫ్, ఓకేనా. మంచిగా చదువుకోండి గైస్. కట్ ఆఫ్ల గురించి మనం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. హై అయినా ఉండొచ్చు, వెరీ లో అయినా ఉండొచ్చు వచ్చే వరకు. ఇక్కడ చూసుకుంటే ఏలూరు ప్లేన్లో ఒకే ఒక్క క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారు. సో అతనికి ఎన్ని మార్క్స్ వస్తే అదే కట్ ఆఫ్, ఓకేనా. ఏలూరు ఏజెన్సీ చూసుకుంటే ఏలూరు ఏజెన్సీలో మనకి 33 మినిమం ఉంది, 62 హైయెస్ట్ ఉందన్నమాట. సో రెండింటి మనం యావరేజ్ చేసుకుంటే అరౌండ్ 50 మార్క్స్ వరకు అయితే సేఫ్ స్కోర్ అనుకోవచ్చు. 50 మార్క్స్ అయితే సేఫ్ స్కోర్ అనమాట.
అండ్ నెల్లూరులో ఎప్పుడైనా మీడియం రేంజ్ ఉంటుంది, లేకుంటే హై రేంజ్ అయితే ఉంటుంది. చూసుకోండి, ఇప్పుడే చెప్పాను కదా, ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 69 వచ్చాయి, అండ్ హైయెస్ట్ మార్క్స్ 135 మార్క్స్ వచ్చాయి కూడా. ఓకేనా, చదువుకున్న వ్యక్తులు, మంచిగా చదివే వ్యక్తులు కూడా ఉన్నారు ఇక్కడ. సో నెల్లూరులో ఉండే వాళ్ళు జాగ్రత్తగా చదువుకోండి. కట్ ఆఫ్ ఎంతైనా ఉండొచ్చు, మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు. 69కి సెలెక్ట్ అయిన ఉన్నారు, 135 స్కోర్ చేసిన టాప్ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఓకేనా, సో మనకి అరౌండ్ 100 వరకు అయితే ఉండొచ్చు అనమాట ఇయర్ కూడా, 100కి అటు ఇటుగా. ఓకేనా గైస్, చదువుకోండి మంచిగా. అండ్ గిద్దలూరు రీజియన్కి వచ్చేసరికి మనకి 52 మినిమం అండ్ 106 ఉంది. సో 80 మార్క్స్ వరకు అయితే ఉండొచ్చు సేఫ్ స్కోరు. సో 80 మెయింటైన్ చేసుకునే విధంగా ఉండండి. ఒక +5 to 10 మార్క్స్ అటు ఇటుగా కూడా ఉండొచ్చు. ఓకేనా, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి పాయింట్ టు పాయింట్ అంటే ఎవరు చేయలేరు అనమాట. ఈవెన్ ఏపీఎస్సీ బోర్డు కూడా చెప్పలేదు. అండ్ మనకి ఇంకా మెయిన్స్ కూడా జరగలేదు కాబట్టి ఎంతమంది మెయిన్స్కి అపియర్ అవుతారు అనే దాని మీద కూడా మనకి కట్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మెయిన్స్ ఎక్కువ మంది రాస్తే కట్ ఆఫ్ ఎక్కువ పోతుంది, మెయిన్స్ రాయడమే చాలా తక్కువ మంది రాస్తారంటే కట్ ఆఫ్ చాలా తక్కువే ఉంటుంది. ఓకేనా, అండ్ మార్కాపురం చూసుకుంటే మనకి మినిమం 86, 123 నడిచిందనమాట. సో మనకి 100, ఇది కూడా మీడియం రేంజ్, మీడియం టు హై మార్కాపురం. అండ్ అనంతపురం కూడా 120 మార్క్స్ వచ్చాయి. సో ఇది కూడా 110 మార్క్స్ దగ్గర సేఫ్ స్కోర్ ఉందన్నమాట. సో మీడియం టు హై నడుస్తుంది ఇది కూడా. వీడియో చివరిలో చూపిస్తాను ఏది 2019లో మీడియం ఏది ఉంది, హైయెస్ట్ ఏది ఉంది, మోడరేట్ ఏది ఉంది, ఇవన్నీ చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు గైస్. ఓకేనా, నా ఎఫర్ట్స్కి మీరు వేస్ట్ చేయొద్దు. లైక్ చేయడం వల్ల అది మీకే బెనిఫిట్, అండ్ నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది, ఇంకా నెక్స్ట్ వీడియో చేయాలని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే చిత్తూరు ఈస్ట్లో మనకి 100 ఉంది, 82 ఉంది. సో 90 మార్క్స్ వరకు అయితే సేఫ్ స్కోర్ అయితే ఉంటుంది, 90 మధ్యలో చదువుకోవాల్సి ఉంటుంది మీరైతే. అండ్ ఇక్కడ చూసుకుంటే 68 to 95, సో అరౌండ్ 80 మార్క్స్ వరకు అయితే మనకి చిత్తూరు వెస్ట్లో నడిచిందనమాట. చిత్తూరులో 2 రీజియన్స్ ఉంటాయి, ఈస్ట్ వెస్ట్. అండ్ కడప చూసుకోండి గైస్, కడప మీరు బిలీవ్ చేయలేరు, 43 మార్క్స్ లోయెస్ట్, హైయెస్ట్ 107. సో 43 వచ్చిన క్యాండిడేట్ కూడా సెలెక్ట్ అయ్యారు అంటే అతను ఎస్టీ అయినా అయి ఉండొచ్చు, ఎస్సీ అయినా అయి ఉండొచ్చు, ఓబీసీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, మనకి తెలియదు కదా. సో మనం చెప్పలేం. కాకపోతే మనం సేఫ్ స్కోర్ ఈ రెండింటిని తీసుకొని సేఫ్ స్కోర్ మనం 70 to 80 అనేది మనమైతే గెస్ చేయగలం అనమాట. 80 మార్క్స్ వరకు అయితే సేఫ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు ఇయర్కి. సో ఎవరైనా కానీ, ఓపెన్ అయినా కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ 80 వరకు అయితే మెయింటైన్ చేసుకోండి, అది మీకే బెనిఫిట్. ఒకవేళ ఎక్కువ వస్తే మంచిదే, ఒకవేళ తక్కువ రాకుండా చూసుకున్నట్టుకే 80 చెప్తున్నాను అనమాట. సో నేను ఆల్రెడీ ఇప్పుడు 40 చెప్పాను అనుకో, ఇప్పుడు 40కి పాస్ అయ్యారు, 40 చెప్పాను అనుకో, ఇప్పుడు 50 అనుకో, 20-25 కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి 50 ఉంటే ఏం చేస్తాం, ఏం చేయలేం కదా, అందుకని ముందే చెప్పాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే రాజంపేటలో మనకి 109 అండ్ 58, మనకి యావరేజ్ తీసుకుంటే మనకి అరౌండ్ 70 to 80 మార్క్స్ అయితే సేఫ్ స్కోర్ చెప్తున్నా. ఓకేనా, ఓకే, కొంచెం హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అండ్ పెన్ కూడా సరిగా పడట్లేదు, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ గైస్ ఇప్పుడు కర్నూలు రీజియన్కి వచ్చేస్తే, కర్నూలు రీజియన్లో మనకి 110 హైయెస్ట్ మార్క్స్ అనమాట, అండ్ 87 లోయెస్ట్ 87. అంటే అతను ఎస్టీ అయినా అయి ఉండొచ్చు, ఎస్సీ అయినా అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. కాకపోతే లోయెస్టే 87 నడిచిందంటే కాంపిటీషన్ హైయే ఉంటుంది ఇక్కడ. ఓకేనా, మీడియం టు హై రేంజ్. ఓకేనా, కాంపిటీషన్ మనకి 100 మార్క్స్ వద్ద అయితే ఉంటుందన్నమాట. ఈ ఇయర్ కూడా 2025 కూడా 100 మార్క్స్ దగ్గర ఉంటుంది అంతే. అండ్ నంద్యాల రీజియన్కి వచ్చినా సరే మనకి లోయెస్ట్ 43 సెలెక్ట్ అయిన క్యాండిడేట్ అండ్ హైయెస్ట్ 103. చూసుకుంటే మనకి మీడియం రేంజ్ 80 to 100. ఓకేనా, 80 to 100 మార్క్స్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనా, అండ్ లాస్ట్ రీజియన్ గైస్ ఇది ఆత్మకూరు. ఇంకా ఆత్మకూరు రీజియన్కి వచ్చేసరికి మీడియం రేంజ్ 52 మార్క్స్ అండ్ 97 మార్క్స్. చూసుకుంటే మనకి 80 మార్క్స్, అరౌండ్ 80 మార్క్స్ అయితే మనకి 2025లో ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. +5 మార్క్స్ అటు ఇటుగా ఉంటుంది. సో ఈ రేంజ్ అనేది ఇది మనకి సేఫ్ స్కోర్, ఎందుకంటే కొంచెం ఎక్కువైనా ఉండొచ్చు, కొంచెం తక్కువైనా ఉండొచ్చు. కాబట్టి 80 మెయింటైన్ చేయండి ఎవరైనా కానీ, అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్స్ నేను చెప్పేది, అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్స్ ఏ క్యాస్ట్లోనే కానీ 80 మెయింటైన్ చేయడంలో తప్పేం లేదుగా. సో అందుకని గైస్ ఇదంతా ఒక మీకు నట్షెల్లో ఈజీగా ఫ్రీగా తక్కువ టైంలో చెప్పేశాను కట్ ఆఫ్స్ గురించి. ఇవి సేఫ్ స్కోర్స్ అనమాట. 2025లో ఈ రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు ఒకసారి బ్రీఫ్ ఇంట్రో ఇస్తాను చూడండి. మనకి 2019లో 40,000 క్యాండిడేట్స్ జస్ట్ ప్రిలిమ్స్ అపియర్ అయ్యారనమాట. మనకి ఇప్పుడు ఎంతమంది అపియర్ అయ్యారు, 98,000 క్యాండిడేట్స్ అయితే అపియర్ అయ్యారు. చూసుకుంటే ఆల్మోస్ట్ 2 times ఎక్కువ ఉన్నారు. ఓకేనా, ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు. ప్రిలిమ్స్ నుంచి 2019లో
6,000 మంది మాత్రం సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు అరౌండ్ 14,000 మందికి సెలెక్ట్ అయ్యారు. చూసుకోండి కాంపిటీషన్ ఎంత పెరిగిందో 5 ఇయర్స్లో. ఓకేనా. అప్పుడు మనకి అప్పుడున్న కట్ ఆఫ్తో ఇప్పుడు పోల్చుకుంటే మనకి ఆల్మోస్ట్ 2 టైమ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడు కూడా కట్ ఆఫ్స్ అదే రేంజ్లోనే ఉంటాయి. కాకపోతే 2 టైమ్స్ డబుల్ ఏమి ఉండవు. కాకపోతే ఫ్యాక్టర్స్ ఒక 10 మార్క్స్ అటు ఇటుగా ఉండొచ్చు, 20 మార్క్స్ అని పెరగవచ్చు, 5 మార్క్స్ అని పెరగవచ్చు, వేరియస్ రీజన్స్ అనమాట. సో 6,000కి 14,000కి మెయిన్స్ చూసుకోవచ్చుగా. 6,000 సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ 14,000 మంది సెలెక్ట్ అయ్యారు. మీకు తెలుసు కదా ఎంతమంది 25లో క్వాలిఫై అయ్యారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్కి. సో దాన్ని బట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. అండ్ గైస్ నేను చెప్పాను కదా, మ్యాథమెటిక్స్కి సైన్స్ స్టూడెంట్స్కి అండ్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. కొంతమందికి వీక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొంతమందికి స్ట్రాంగెస్ట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాని గురించి నాకు సపరేట్ వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా. అండ్ మీకు ఈజీ అండ్ మోడరేట్ రీజన్స్ చూపిస్తాను చెప్పాను కదా గైస్. బేస్డ్ ఆన్ ద డేటా, ప్రీవియస్ డేటా, ఈ టేబుల్ అయితే ఇలా రెడీ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే సమ్మరీ టేబుల్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్స్లో 2019లో వెరీ హై కాంపిటీషన్ నడిచింది. ఎక్కడ అంటే శ్రీకాకుళంలో వెరీ కాంపిటేటివ్ అనమాట. చూసుకోవచ్చు మీరు కూడా, వెరీ కాంపిటేటివ్. తర్వాత మనకి విజయనగరంలో వచ్చేసి మనకి లోయెస్ట్ వచ్చేసి 78 మార్క్స్, హైయెస్ట్ వచ్చేసి మనకి 104. నేను ఇందాక చూపించిన పీడిఎఫ్కి దీనికి డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇదేంటంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రెండింటికి సంబంధించిన లోయెస్ట్ మార్క్స్ అనమాట. ఈ లోయెస్ట్ మార్క్స్ అనేసి ఏంటంటే లోయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయినా అయ్యి ఉండొచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినా అయ్యి ఉండొచ్చు. మనకి ఏంటంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్లో ఫస్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పెడితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇస్తారు, అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పెడితే అసిస్టెంట్ ఇస్తారు. ఈ లోయెస్ట్ మార్క్స్ అన్నీ వచ్చేసి నాకు తెలిసి ఆల్మోస్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ నేను చూపించాను అనమాట పైనే, వాళ్ళందరూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వాళ్ళు. సో ఈ హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వాళ్ళు ఇక్కడ. అండ్ ఇవన్నీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి వచ్చిన లోయెస్ట్ మార్క్స్ అనమాట. సో తక్కువ మార్క్స్ వస్తే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్గా సెలెక్ట్ అవుతారు. సో అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సెపరేట్ వీడియో అయితే నేను చేస్తాను. ఓకేనా. విజయనగరంలో కూడా హై కాంపిటీషన్ నడిచింది. విశాఖపట్నంలో మనకి మీడియం రేంజ్ చూపించంగా తక్కువే ఉందన్నమాట. విశాఖపట్నం ప్లెయిన్ అసలు చూపించలేదు నేను, ఎందుకంటే అక్కడ సెలెక్ట్ కాలేదు ఎవరు. ఓకేనా. అండ్ నర్సీపట్నంలో కూడా మనకి వెరీ హై ఉంది. నర్సీపట్నం ఏజెన్సీలో మాత్రం మోడరేట్ ఉంది. ఏజెన్సీలో మాత్రం ఎక్కడైనా మోడరేట్ ఉంటుంది, అది లోయెస్ట్ ఉంటుంది. నర్సీపట్నం ఏజెన్సీలో మోడరేట్ నడిచింది 2019లో. అండ్ పాడేరులో వచ్చేసి మనకి లో టు మోడరేట్ తక్కువే వచ్చిందనమాట. కాకినాడలో కూడా లోనే ఉంది, వెరీ లో. అండ్ చింతూరు ఏజెన్సీలో చెప్పాను కదా నేను ఆల్రెడీ 16 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యి ఉన్నారు అనేసి. అండ్ ఏలూరు ప్లెయిన్లో తక్కువే నడిచింది. అండ్ ఏలూరు ఏజెన్సీలో మీడియం రేంజ్. కృష్ణాలో వచ్చేసి ఎక్స్ట్రీమ్ వేరియేషన్ ఉందన్నమాట. వేరియేషన్స్ చాలా ఉన్నాయన్నమాట. 42 లోయెస్ట్, హైయెస్ట్ వచ్చి 104 ఉంది. సో వేరియేషన్ చాలా ఉంది. గుంటూరులో మోడరేటు, నెల్లూరులో మీడియం రేంజ్, గిద్దలూరులో మోడరేట్ ఉందన్నమాట. అండ్ మార్కాపురంలో కూడా మోడరేట్ ఉంది మనకి. తర్వాత అనంతపురంలో మనకి మీడియం ఉంది. చిత్తూరులో మాత్రం ఈస్ట్ వెస్ట్ రెండు హైయే ఉంది. కడపలో కూడా హైయే ఉంది. ప్రొద్దుటూరులో మీడియం ఉంది. రాజంపేటలో మీడియం ఉంది. నంద్యాలలో హై ఉంది. ఆత్మకూరులో కూడా మనకి మీడియం టు హై అయితే ఉండడం జరిగింది. ఇది 2019కి సంబంధించిన వెరీ లో ఆర్ హైయెస్ట్ కట్ ఆఫ్కి సంబంధించిన సమ్మరీ టేబుల్ అనమాట. ఓకేనా గైస్. దీన్ని బట్టి మీరు ఈ ఇయర్ కూడా అదే రేంజ్లో అయితే ఉంటుంది. కాంపిటీషన్ ఇయర్కి పెరిగేది. సో దాన్ని బట్టి చదువుకోండి. మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే అది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఏపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. అండ్ ఇలాంటి వీడియోని మీకు ఇంకా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మీద కూడా కావాలి అంటే ఈ వీడియో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి షేర్ చేసి అండ్ వాళ్ళు కామెంట్ చేయమని చెప్పండి. ఎఫ్ఎస్ఓ మీద కూడా ఇటువంటి వీడియో కావాలి అని చెప్తే నేను అది కూడా చేస్తాను.